నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పటికీ కూడా మిమ్మల్ని సేవ్ చేస్తుంది మీ లవ్వే అన్నది నాకు అనిపిస్తుంది. మీ బాండ్, మీ లవ్, ఆ అమ్మాయి యొక్క ఓపిక, ఓర్పు, దానివల్లే నువ్వు ఆగేవేమో. రేపొద్దున పొరపాటున మీ ఇద్దరి మధ్యన ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వస్తే కనుక, రాకూడదని భగవంతుడు నువ్వు కోరుకుంటున్నాను, ఇస్తే కనుక ఇంకా ఆటోమేటిక్గా నువ్వు ఆ బాండ్ అనేది లేనప్పుడు ఇంకా ఫ్రీ బర్డ్ అయిపోతావేమో అని చెప్పి ఏదో ఒకటైతే నేను వెనక్కి లాగుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ యూ. సార్ నేను యాప్ అయితే నొక్కుతున్నాను కానీ డబ్బులు అయితే పెట్టట్లేదు, నేను ఎందుకు ఆ యాప్ నొక్కుతున్నాను, దానికి ఎందుకు ఎడిక్ట్ అవుతున్నాను నువ్వు అంటున్నావు, కానీ ఏదో ఒక పాజిటివ్ ఫోర్స్ నిన్న ఆ యాప్ నొక్కి ఆ యాప్లో డబ్బులు వేయకుండా వెనక్కి లాగుతుంది. ఆ పాజిటివ్ ఫోర్స్ ఏంటి? ఈ అమ్మాయి తప్ప ఇంకేముంది? మా ఫ్యూచర్ కూడా సార్. ఫ్యూచర్ అంటే మరి అప్పుడు ₹1,00,000 పోయినప్పుడు ఫ్యూచర్ గుర్తుకు రాలేదా? 2 లక్షలు పోయినప్పుడు గుర్తు రాలేదా? 10 లక్షలు పోయినప్పుడు? నాకు నిజంగానే తెలియదు సార్, నేను చేసేది ఇంత తప్పని కూడా నాకు తెలియదు. ఎంతసేపు ఉన్నా పోయింది మళ్ళీ వెనక్కి తీసుకుందాము, ఆపేద్దాము. ఇప్పుడు ఎంత అండి మీ వయసు ఎంత? 27 మేడం. 27. ఇప్పుడు టోటల్ లోన్ అమౌంట్ ఎంత? ప్రైవేట్ యాప్స్ లోంచి ఎంత లోన్ ఉంది? ఒక 3 lakhs వరకు ఉంటుంది. ప్రైవేట్ యాప్ 3 lakhs ఉంది. మిగతా లోన్స్, ఫ్రెండ్స్ కి ప్రైవేట్ లోన్స్ ఇవన్నీ మొత్తం కలిపి 10 lakhs ఉంటుంది. మొత్తం 10 lakhs. కాదే 2000 ఇవి పిల్లలు హెల్త్ బాగాలేదని 10,000 అలా తీసుకున్నావంటే నిజమేనా? అవును మేడం. అబద్ధాలు కూడా చెప్పగలిగావు దీని వల్ల, ఈ గేమ్ వల్ల. చెప్పగలిగాను, ఇంకా చెప్పుకోవడానికి పనులు కూడా చేసి ఫ్రెండ్స్, కొలీగ్స్ అంతా వెళ్ళిపోయాను మేడం. నైట్ నిద్రలు మానేసి ఆడటం. ఈ రోజు వచ్చింది ఒక పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి కూడా వచ్చారు కాబట్టి, మీ అంత మంచి మనిషి మీ ఆవిడ అంటే తప్పుగా అనుకోకండి, కులం తక్కువైనా కూడా నేను ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను, ఆర్థికంగా కిందనున్నా కూడా ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను, ఒకే ఒక కారణం చేత ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను ప్రేమించి, ఎందుకంటే కనుక మంచితనం అనేది. ఆ మంచితనాన్ని మీరు ఏ సందర్భాల్లో ఏ పద్ధతుల్లో మీరు తాకట్టు పెట్టారు అనేది పబ్లిక్ అవేర్నెస్ గురించి వచ్చారు కాబట్టి అది కూడా చెప్పండి. అంటే చేయకూడను కూడా నేను చేశానని అన్నారు, చెప్పాలనుకుంటే అవి కూడా చెప్పచ్చు. అంటే ఈ ఇంట్లో గోల్డ్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం. గోల్డ్ తాకట్టు పెట్టారు. ఇంకా ఫ్రెండ్స్కి ఎవరికో ఇట్లా ఐటీ కంపెనీలో జాబ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళతో డబ్బులు వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం, ఇంకా తెలిసిన వాళ్ళతో అందరితో అప్పు చేయడం, ఇవన్నీ జరిపించడం గురించి 1,00,000 అబద్ధాలు. స్టార్ట్ చేసినప్పుడే మీ ఆవిడతో డిస్కస్ చేస్తుంటే ఎప్పుడో నేను అప్పుడు ఏమన్నానంటే అప్పటికి ఆ రోజుకి సేఫ్ అయితే చాలు, నేను అంతే, ఆ రోజుకి నేను దొరకకపోతే చాలు, మరుసటి రోజు నుంచి ఏదైతే పోగొట్టుకున్నామో అవన్నీ కూడా ఒక్క దెబ్బతో తీసుకొచ్చి అమ్మాయి పాదాల దగ్గర పోసేస్తే ఆమె ఖుషి అయిపోతుందిగా. ఇవన్నీ కనిపించావు కదా అన్నట్టు వెళ్ళిపోయింది మేడం నాకు. అట్లీస్ట్ ఇప్పుడన్నా రియలైజ్. ఇంకొకటి, మాది లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి నేను నచ్చను సార్, అది ఓపెన్ ఫ్యాక్ట్. ఇంకొకటి, పెళ్ళైన దగ్గర నుంచి కూడా అబ్బాయికి అంతే జీతం కదా, ఏం చూసుకుంటాడు నిన్ను, డబ్బుతో పోల్స్తున్నారు. డబ్బు అనే కాదు, మన స్టేటస్కి దూగరు కదా, మీరు కొంచెం ఆలోచించాలి కదా నువ్వు కూడా జీవితం గురించి. ఇంకొకటి, నేను మా పర్సనల్ లైఫ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సార్ దీనిలో పడి. మేము ఫిజికల్గా కూడా ఎక్కువ ఇంటిమేట్ అవ్వకపోవడము, అది చూసి వాళ్ళ నాన్న కూడా తట్టుకోలేకపోయారు. చాలాసార్లు గొడవలు జరిగినాయి ఇంట్లో కూడా. ఇంకోటి, ఆయన వర్షన్లో ఆలోచిస్తే ఒక తండ్రిలాగా ఆయన కూడా చెప్పేది కరెక్టే సార్, కూతురు జీవితం ఇట్లా పోతుంది కదా అనేది. ఎవరు బాధ? బట్ నాకు ఎక్కడంటే బాధ, ఆయన నన్ను ఎప్పుడు తక్కువ చేసే మాట్లాడతారు. ఇదే అవుతాను జీతము, ఇదేనా వచ్చేది, ఇంతేనా, నేను చెప్పిన చేసుకుంటే ఇంకా బాగుండే కదా నువ్వు, అది నిన్ను ఇంకా గుచ్చేదా? అది నా ముందే మాట్లాడేవాళ్ళు సార్ ఇవన్నీ. ఇవన్నీ మాట్లాడుతున్నారు, తిని ఇంకా డిగ్రేడ్ అవుతున్నాడు అని మా నాన్న వెళ్ళినా కూడా ఏమనలేదు సార్. ఏంటమ్మా డిగ్రేడ్ అవుతున్నాడు? ఇవన్నీ మా నాన్నగారు మాతోనే ఉండేవాళ్ళు కదా సార్. ఆయనకి డయాబెటిక్ మేడం, మా నాన్న చిన్నప్పటి నుంచి జీన్స్ నుంచి వచ్చింది. ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి మేడం, కంట్రోల్ ఉండదు. కాకపోతే ఇవన్నీ గొడవలు ఇంకా ఆయన ఎలా అంటున్నారంటే, ఇతను మారడు, వచ్చేసి వేరే చూసుకుందాం, వేరే మ్యారేజ్ చేస్తాను, ఇలానే మాట్లాడారు. నిజంగా మీ నాన్నగారు సెట్ చేసుకోవాలనుకుంటే మీ అమ్మగారితో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారికి సవ్యంగా లేకపోవటం వల్ల అనవసరంగా అక్క తమ్ముళ్ళు మీరిద్దరు దూరం అయి కూర్చున్నారు కదా. అక్కడిది సరిదిద్దు లేకుండా ఇక్కడొచ్చి కూర్చుని ఈ అబ్బాయిని హేళన చేసి, ఈరోజు చెప్తున్నానమ్మా, అప్పుడు అతనికి ఉండేటటువంటి ఒకే ఒక మోటివేషన్, ఆ తప్పు చేయడానికి కారణం ఏంటంటే, అరే మా నాన్న ఇంత కష్టపడుతూ కింద మీద పడుతూ చెమట ఓడుస్తూ 1,00,000 సమస్యలను ఫేస్ చేస్తూ మమ్మల్ని పోషిస్తున్నాడే అని చెప్పి ఆ కసి కోపంతో 99.9% బెట్టింగ్లు. రెండే కారణాలు, ఒకటి ఎంటర్టైన్మెంట్, ఇంకోటి దిక్కులేనటువంటి పరిస్థితి. అవును సార్, చెప్పారు. ఫస్ట్ అది. సెకండ్, ఒకటేమోచి వాళ్ళ నాన్నగారు అంత కష్టపడుతున్నారు, చిచ్చి ఈ పేదరికంలో నేను ఉండలేనని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ చేతులు కాల్చుకున్నాడు. రెండోసారి మీ నాన్నగారు చేసిన హేళన, అరే నువ్వేంట్రా బాబు ఇంతే సంపాదిస్తావు, ఇంత డబ్బులు సంపాదించే మొగుడుతో నువ్వేమంటావు, శారీరక సుఖం లేదు, ఆర్థిక సుఖం లేదు, నువ్వు వచ్చేయమంటే కనుక సరే నా భార్య దగ్గర నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి 10,000 20,000 పెట్టినోడు లక్షల కాడకు పోయాడు. ఇంకా అందుకే సార్ మా నాన్న
హెల్త్ బాగలేదన్నా కూడా సరే నువ్వు వెళ్ళి అక్కడే అవన్నీ పక్కన పెడితే ఇన్ని మాటలన్నా సరే ఆ అమ్మాయి నిన్నే వెనకేసుకొని వస్తుందంటే ఆ అమ్మాయి మిమ్మల్ని ఎంత లవ్ చేస్తుంది అనేది మీరు ఆలోచించాలి. సో ఏదేమైనా నెక్స్ట్ ఇంకా మీ ఇద్దరే కలిసి ఉండాలి కాబట్టి దాని తగ్గట్టుగా మీరు ప్రవర్తించి ముందుకెళ్తే బాగుంటది. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. థింగ్స్ విల్ బి ఫైన్. మీ ఇద్దరి మధ్యన మంచిగానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక ముందు నుంచి ఇప్పటికైనా అంత ట్రాన్స్పరెంట్ అంత ట్రాన్స్ఫర్ తనకి నీకు అంతే. 99% కేసెస్ వ్యసనం అంటే కనుక సహజంగా మనం చూస్తామమ్మా. ఇది కూడా ఒక వ్యసనమే. ఓకే, ఇది వ్యసనమే. తాగుడు ఉంటే కనుక సిగరెట్ ఉంటుంది, సిగరెట్ ఉంటే కనుక గాంజా ఉంటుంది, గాంజా ఉంటే కనుక ఇంకోటి ఏదో ఉంటుంది. చైన్ రియాక్షన్ లాగా వ్యసనాలు ఉంటాయి. కానీ బెట్టింగ్ అనేటటువంటిది, గ్యాంబ్లింగ్ అనేటటువంటి ఈ వ్యసనంలో అది తప్ప ఇంకే వ్యసనం ఉండదు సహజంగా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళంత తెలివైన వాళ్ళు ఉండరు, వీళ్ళంత మంచి వాళ్ళు ఉండరు. ఎంతోమంది ఆడవాళ్ళు విచిత్రంగా ఈ రోజే నేను ఒక 15 నుంచి 20 కేసులు చేశాను, ఓన్లీ బెట్టింగ్ కేసులు. ఐపీఎల్ సీజన్లో నా బెట్టింగ్ గ్రాఫ్ ఇలా పెరిగిపోద్ది అనమాట. జనం ఐపీఎల్ సీజన్లో ఈ 2.5 మంత్స్లో 2.5 మంత్స్లో ఇంటర్నేషనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ మ్యాచెస్ అప్పుడు కూడా ఎక్కువ అవుతుంది. కానీ ఐపీఎల్ సీజన్లో మాత్రం గ్రాఫ్ ఇలా పెరుగుతుంది. అండ్ నా దగ్గరే 15 మంది 20 మంది వచ్చారు అంటే కనుక హైదరాబాద్లో ఉన్న 350 మంది సైకాట్రిస్ట్ దగ్గరికి ఎంతమంది ఈ పిల్లకాయలు వెళ్తున్నారు అన్నది మీరు ఆలోచించుకోండి. సో ఏంటంటే గ్రాఫ్ పెరిగిపోతుంది. అందరూ కూడా సూపర్ ఎడ్యుకేటెడ్, ఎంత తెలివైన పిల్లలు. వాళ్ళని చూస్తే ఎంత ముచ్చట వస్తుంది. ఇక్కడ రమేష్ని చూస్తే మనకు మా అందరికి ముగ్గురులో ఎవరికి కూడా ఆవగించి అంత కోపం కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటటువంటి తీరు కానీ పాలిష్డ్గా మాట్లాడతారు, అవతల వ్యక్తికి నొప్పి కలగకుండా మాట్లాడతారు, పశ్చాత్తాపం పడతారు, బాధపడతారు. మేము చేసిన తప్పు నా వల్ల నలుగురు ఇబ్బంది పడ్డారు, సేమ్ టోన్. సో దానికి ఏమవుతుంది అంటే కనుక నీలాంటి భార్యలు ఇంకెక్కడికి పోలేరు. అందరికీ ప్రపంచాన్ని అందరికీ సమాధానం చెప్పుకోవడానికి ట్రై చేస్తారు. మా ఆయన ఇంత దేవుడు అంత మంచోడు అని చెప్తాడు. కానీ మా ఆయన ఈరోజు అప్పుల పాలు చేశాడు, దానివల్ల నేను ఇబ్బంది పడ్డాను, నా బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు, దానివల్ల మా కుటుంబం సర్వనాశనం అయిపోయింది అనే బాధ నలుగురికి చెప్పుకుంటారే కానీ ఆ గిరి దాటి బయటకు వెళ్ళరు. అమ్మ పిల్లవని, నాన్న పిల్లని, కుటుంబం మొత్తం పిల్లవని ఎక్కడికి వెళ్ళరు. సో నేను చెప్పేది ఏంటంటే ఆ మంచితనం అనేది ఒక క్యారెక్టర్ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇంకా ఏ వ్యసనాలు ఉండవు మేడం. ఇంకే ఇతరత్ర వ్యసనాలు, తాగుడు కానీ, తిరుగుళ్ళు కానీ, అమ్మాయిల వ్యవహారాలు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అంటే సహజంగా చెప్తున్నాను 95% కేసెస్. మూడో అంశం ఏంటంటే కనుక ఇంట్లో ఎటువంటి కష్టం రానివ్వరు. అప్పు చేసి పప్పు కూడి ఏదో ఒకటి చేస్తారు కానీ ఇంట్లో ఎటువంటి కష్టం రానివ్వరు. నువ్వు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు పడతారు, నువ్వు తిడితే తిట్టించుకుంటారు, కొడితే కొట్టించుకుంటారు. ఆఖరికి నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకపోయానని చెప్పి లాస్ట్ 3 monthsలోనే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మన హైదరాబాద్లో స్టాటిస్టిక్స్లో గ్యాంబ్లింగ్ బెట్టింగ్ చేసి ప్రైవేట్ యాప్స్లోకి వెళ్ళి ఆ లోన్లు బారిన పడలేక వాళ్ళు హింస భరించలేక దగ్గర యువతరం అంటే 25 to 32 years మధ్యలో ఉండేటటువంటి యువకులు 18 మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఇవి గణాంకాలు మొన్నే వచ్చినాయి స్టాటిస్టిక్స్. 18 to 20 మంది అంటే 2 monthsలోనే. ఈ ఐపీఎల్ మొదలైంది, దానికి ముందు వచ్చినటువంటి మన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంటు, ఈ 2 monthsలోనే దగ్గర 18 నుంచి 20 మంది చనిపోయారు. సో మంచితనానికి మారిపోయారు. ఇప్పుడు ఎందుకు సార్ ఆడతారు మరి? అంత మునిగిపోతున్నప్పుడు, అంత కొట్టుకుపోతున్నప్పుడు 10,000 దగ్గర రియలైజ్ అవరా, 20,000 దగ్గర రియలైజ్ అవరా అంటే కనుక ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ అయితే కనుక ఒకరిని బాగా ఇబ్బంది పెట్టి గుచ్చేటటువంటి ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అదేంటంటే పేదరికం. ఏంట్రా ప్రతిరోజు ఆ పూటకు కూడు గురించి ఆలోచించాలి. మా నాన్న చెమటోడ్చి కష్టపడుతున్నాడు, ఎప్పటికైనా మా అమ్మని నాన్నని కూర్చోపెట్టి సుఖంగా సంతోషంగా ఏ రోజు నేను వాళ్ళు తిండి పెడతాను. ఏంటి చదువులు, ఈ బీటెక్లు ఏంటి, ఈ ఎంటెక్లు ఏంటి, ఎంతకాలం చదువుతాం? కట్ చేస్తే కనుక ఐటీ వాడు 10,000, 20,000, 15,000 ఇస్తాడు. ఏ రోజు ఉద్యోగం పీకేస్తాడో తెలీదు. ఎందుకురా ఈ అభద్రతతో ఎందుకు బతకాలి? ఒక్క దెబ్బతో చిటికేస్తే లక్షాధికారి అయిపోవచ్చు, లేదంటే కరోర్పతి అయిపోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళ తెలివితేటలు నన్ను ఏదైతే తెలివైన వాళ్ళని అంటాం కదా, ఆ తెలివితేటలు తీసుకెళ్ళి తాకట్టు పెడతారు, పక్కన పెడతారు. దెబ్బతో అయిపోవాలి, ఈ దెబ్బతో అయిపోవాలి అని చెప్పి. ఇందులో ఎంటర్టైన్మెంట్ గురించి ఆడేటటువంటి వాళ్ళు తక్కువ మోతాదమ్మా. ఎంటర్టైన్మెంట్ గురించి ఆడేవాడు ఈజీగా బయటపడిపోతాడు. ఎందుకంటే వాడి సుఖం గురించి, సంతోషంగా నుంచి ఆడుతున్నాడు. వాడికి ఎంత బఫర్ ఉంటుంది అనమాట. ఎంత పోయినా కూడా వాడి దగ్గర ఉంటుంది. మీ దగ్గర ఎంత పోతే కనుక ఎంత అప్పు ఉంటుంది. అది ఒకటి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.